ఇప్పుడు మనం కొలిషన్ థియరీ ఆఫ్ బయోమాలిక్యులర్ రియాక్షన్ గురించి తెలుసుకుందామమ్మా. ఇక్కడ చూడండి, ఏబి అనేవి ఏంటి, టూ రియాక్టెంట్స్ రియాక్ట్ అయ్యి ప్రోడక్ట్ని ఫామ్ చేసినాయి. సో ఈ రియాక్షన్ ఏమంటారు అంటే బయోమాలిక్యులర్ రియాక్షన్ అంటారు. సో కొలిషన్ థియరీ ప్రకారం ఏంటి అంటే ఈ రియాక్టెంట్స్ ఉన్నాయి చూసారా, ఈ రియాక్టెంట్స్ అన్నీ కూడా ఏంటి అంటే హార్డ్ స్పియర్స్ అంట. జస్ట్ ఇది అజంప్షనే. సో ఈ రెండు హార్డ్ స్పియర్స్ కొలైడ్ అవుతాయంట. కొలైడ్ అయ్యి ప్రోడక్ట్ని ఫామ్ చేస్తాయి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఏమంటారు, రియాక్షన్ అంటారు. ఈ రెండు కూడా కొలైడ్ అయ్యి ప్రోడక్ట్ని ఫామ్ చేస్తే ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఏమంటారు, రియాక్షన్ అంటారు. ఇది సెకండ్ పాయింట్ కింద రాసుకోండి. సరే, యూనిట్ వాల్యూమ్లో ఎన్నైతే కొలిషన్స్ జరుగుతాయో దాన్ని ఏమంటారు, కొలిషన్ ఫ్రీక్వెన్సీ అంటారు. దేంతో రిప్రజెంట్ చేస్తారు, జెడ్తో రిప్రజెంట్ చేస్తారు. అప్పుడు రేట్ ఆఫ్ రియాక్షన్ ఎలా ఉంటుందంటమ్మా, ఆర్ఎస్ ఈక్వల్ టు జెడ్. ఏబి అంటే రెండు ఏబి అనేవి రియాక్టెంట్స్ కదా, e⁻−EA/RT. ఈఏ అనేది ఏంటి, యాక్టివేషన్ ఎనర్జీ. అంటే రియాక్టెంట్ మాలిక్యూల్ యాక్టివేట్ అవ్వటానికి కావలసిన మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీని యాక్టివేషన్ ఎనర్జీ అంటారు. ఆర్ అనేది కాన్స్టెంట్, టీ అనేది టెంపరేచర్. అలాగే అన్ని కొలిషన్స్ ప్రోడక్ట్ని ఫామ్ చేస్తాయా అంటే కాదు, ఓన్లీ ఎఫెక్టివ్ కొలిషన్సే ప్రోడక్ట్ని ఫామ్ చేస్తాయి. అసలు ఎఫెక్టివ్ కొలిషన్స్ అంటే ఏంటి, కొలైడింగ్ మాలిక్యూల్కి యాక్టివేషన్ ఎనర్జీ ఉండాలి. అలాగే ఆ కొలైడింగ్ మాలిక్యూల్ మధ్య ప్రాపర్ ఓరియంటేషన్ జరగాలి. అప్పుడే ఆ కొలిషన్స్ని ఎఫెక్టివ్ కొలిషన్స్ అంటారు. అసలు ప్రాపర్ ఓరియంటేషన్ అంటే ఏంటమ్మా, ఇక్కడ చూడండి, ఏబి ఈ రెండు ఇలా ఓరియంటేషన్ జరిగింది. ఇక్కడ మీకు ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది, ఎందుకంటే ఈ రెండు ఇంప్రాపర్గా ఓరియంటేషన్ జరిగింది. ఇక్కడ చూడండి, ఏబి ఇక్కడ ఈ ఓరియంటేషన్ ప్రాపర్గా ఉంది, ఇక్కడ ప్రోడక్ట్ అనేది ఫామ్ అయింది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాపర్ అండ్ ఇంప్రాపర్ ఓరియంటేషన్. ఓకేనా. అప్పుడు రేట్ ఆఫ్ రియాక్షన్ ఎలా ఉంటుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ జెడ్ఏబి ఇంటూ e⁻−EA/RT. పి అనేది ఏంటి అంటే ఎఫెక్టివ్ కొలిషన్ వల్ల ఒక ఫ్యాక్టరు ఫామ్ అవుతుంది. ఆ ఫ్యాక్టర్ని ఏమంటారు, ప్రాబిలిటీ ఫ్యాక్టర్ అంటారు. ఓకేనా. సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నేను మిథైల్ బ్రోమైడ్ తీసుకున్నాను. ఈ మిథైల్ బ్రోమైడ్కి నేను OH యాడ్ చేస్తున్నాను. OH యాడ్ చేసినప్పుడు ఈ OH BRకి మధ్య బాండ్ ఇలా ఫామ్ అయింది. ఇలా ఫామ్ అయితే ఇది ప్రాపర్ ఓరియంటేషన్ కాదు, ఇక్కడ ప్రోడక్ట్ ఫామ్ అవ్వదు. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ OH ఏం చేసిందంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ద కార్బన్కి అటాక్ అయింది. అటాక్ అయినప్పుడు ఇక్కడ BR వెళ్ళిపోయి ఇక్కడ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. సో ఇదేంటిది, ప్రాపర్ ఓరియంటేషన్. ఓకేనా, అర్థమైంది కదా. అర్థమైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా.